హాయ్ అందరికీ. మరి కొబ్బరి పాలతో ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేశారా? ఈ బిర్యానీకి ఏ బిర్యానీ సరిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుకైతే ఒక అరకిలో బియ్యం అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే 2 కొబ్బరికాయలు కొట్టుకుని ముక్కలన్నీ కూడా సన్నగా కోసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేడి నీళ్ళు వేసుకుని ఇదిగోని ఈ విధంగా కలుపుకొని ఒక గిన్నెలో అయితే ఒక బెజ్జాల గిన్నెలో కానీ లేకపోతే వడపోసి ఉంటుంది కదా పెద్దవి, అందులో కానీ ఇలా వడకట్టుకుంటే పాలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. వేడి నీళ్ళు వేసినప్పుడు పాలు అనేవి చాలా బాగా వస్తాయండి, చిక్కగా చాలా బాగుంటాయి కూడా. తొందరగా కూడా కొబ్బరి నుండి పాలు అయితే వచ్చేస్తాయి. మరి ఈ విధంగా ఇన్ని పాలు వచ్చినాయి కదా, ఈ పాలు తీసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం అయితే సరిపోతుంది. మరి బిర్యానీ మసాలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు ఇవి వేగనివ్వాలి. నూనె వేసుకుంటే సరిపోతుంది. మరి సన్నగా కోసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కోసుకుని వేసుకున్న తర్వాత ఈ 3 చక్కగా నూనెలో ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఒక 5 నిమిషాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసాం కదా, ఈ ఆయిల్లోనే పచ్చివాసన పోయే వరకు కూడా ఈ అల్లం పేస్టు వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైసు, ఇందులో వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా ఈ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం కదా, చాలా బాగా వస్తుందండి బిర్యానీ. ఇందులోనే కొంచెం పుదీనా వేసుకుని ఒక్క 2 సార్లు ఇలా గరిటె పెట్టి తిప్పితే సరిపోతుంది. ఇలా ఒక్క 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఇందులో అయితే ఇంకెటువంటి మసాలాలు కూడా ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బిర్యానీ మసాలా అయితే వేసాం కదా, మరి ఒక కప్పుతోటి దేనితో అయితే రైస్ తీసుకున్నామో దాంతో ఒక కప్పున్నర ఇలాగా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఇలా అయితే చాలా బాగా వస్తుందండి బిర్యానీ. రైస్ కూడా ఎక్కువ ఉడకకుండా సరిపడగా ఉడుకుతుంది, అలాగే ముక్కలు కూడా అవ్వకుండా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. ఇదిగోండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇందులో సాల్ట్ వేయలేదు కదా మనం, ఇప్పుడైతే కొంచెం కళ్ళుప్పు అయితే ఇందులో వేస్తున్నాను రుచికి సరిపడగా. ఈ విధంగా అయితే బిర్యానీలోకి ఉప్పు అనేది సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది కదా. ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కొబ్బరి పాల బిర్యానీ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా బిర్యానీ ట్రై చేశారంటే అసలు ఈ రుచికి ఏ బిర్యానీ సరిపోదండి, అంత బాగుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా సరిపోదు, అంత బాగుంటుంది ఈ కొబ్బరి పాల బిర్యానీ. ఇలా కానీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే అందరూ కూడా ఫిదా అయిపోతారు, అంత బాగుంటుందండి బిర్యానీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ అనేది. మరి బిర్యానీ మనకు రెడీ అయిపోయింది కదా, ఇదిగోండి ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకుని ఇందులోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, అలాగే మనకి పెరుగు చట్నీ అనేది కూడా చాలా బాగుంటుంది ఇందులోకి. ఈ 2 కలిపి వేసుకుని తింటే మరి ఈ బిర్యానీకి అసలు అదరహో అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం.